ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారా? ఘంటారావం రెడీ అయిపోతుందా? మళ్ళీ ఎన్నికల హడావడి అనివార్యమా? ఇలాంటి చర్చే సాగుతోంది. ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు అధికారిక ఉత్తర్వులు ఇచ్చారు. ఎన్నికలకు సర్వం సిద్ధం చేయాలని, ఇప్పటి నుంచే వార్డుల విభజన, ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు అన్నింటికీ పూనుకోవాలని స్పష్టమైనటువంటి షెడ్యూల్ కూడా ఇచ్చేశారు. జనవరి నెల నాటికే ఎన్నికల ప్రక్రియ ముగించాలి అంటూ గడువు కూడా పెట్టేశారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో పట్టణాలు, నగరాల్లో ఉన్నటువంటి పాలక వర్గాల గడువు 2026 ఏప్రిల్తో ముగుస్తుంది. 2026 జనవరిలోనే ఎన్నికలు జరపాలి అని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. అంటే గడువు కన్నా 3 నెలల ముందుగానే ఎన్నికలకు పూనుకుంటుంది. నిబంధనల ప్రకారంగా 6 నెలల ముందుగా ఎప్పుడైనా పాలక వర్గాలని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అనుసరించి సంక్రాంతి నెలలోనే ఎన్నికలు పూర్తి చేయాలి అనే తపనతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంది. కేవలం పట్టణాలు, నగరాల్లో ఉన్నటువంటి మున్సిపల్, అర్బన్, లోకల్ బాడీ ఎన్నికలే కాదు, పంచాయతీ ఎన్నికల కాల పరిమితి కూడా 2026 జూలైతో ముగుస్తున్నటువంటి తరుణంలో దాన్ని కూడా జూన్ నాటికే ముగించాలి అనేటువంటి యోచనలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంది. ఆ తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా వేగంగా పూర్తి చేయాలి అనేటువంటి సంకల్పంతో కనిపిస్తుంది. అంటే 2026 మధ్య నాటికే మొత్తం అన్ని రకాల స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలనేటువంటి యోచనలో ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. మరి ఇది సాధ్యమేనా? ఎన్నికలు జరిగేనా? అలాంటి అవకాశం ఉందా అంటే అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అందుకు సిద్ధపడే అవకాశం కనిపించడం లేదు. వాస్తవానికి రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాలంటే తొలుత కులగణన జరగాల్సి ఉంది. కులగణను జనగణనతో పాటు కలిపి జరుపుతామని ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకుంది. అందుకు తగ్గట్టుగా జనగణన కోసం షెడ్యూల్ కూడా కన్ఫర్మ్ చేసింది. 2026 మార్చి నుంచి దేశవ్యాప్తంగా జనగణన జరగబోతోంది. జనగణన జరిపి అందులో భాగంగా కులగణన చేసి, కులగణన తర్వాత కులాల వారీ లెక్కలు తేల్చి, కులాల వారీ లెక్కలను బట్టి రాష్ట్రంలో స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంటుంది. ఆ రిజర్వేషన్లు ఖరారు చేయాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కులగణన లెక్కల కోసం కాలయాపన చేయబోతోంది. అంటే ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆశిస్తున్నట్టుగా వచ్చే జనవరి నాటికే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఎంత ఆతృత పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందుకు సిద్ధపడుతున్న ఆనవాళ్లు లేవు. వచ్చే 2026 జూన్ మధ్య నాటికే మొత్తం అన్ని రకాల స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలనేటువంటి సంకల్పం ఎన్నికల సంఘం అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అందుకు సిద్ధమవుతున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. దాంతో చాలామంది ప్రచారం చేస్తున్నట్టుగా, మీడియాలో కథనాలు వస్తున్నట్టుగా వచ్చే ఏడాది ఆరంభంలోనే పట్టణాలు, నగరాల్లో ఎన్నికలు, ఆ తర్వాత పల్లెల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు జరిగే అవకాశం ఏ కోసానా కనిపించట్లేదు. పైగా రాజకీయంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ఎదుర్కోవాలంటే అనేక రకాలుగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది. ఇప్పటికే పిఏసిఎస్ ఎన్నికలు నిర్వహించలేక కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. సహకార సంఘాల ఎన్నికలు గడువు ప్రకారంగా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జరగాల్సి ఉంటే దాన్ని వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు సర్కారు వచ్చిన తర్వాత కూడా పిఏసిఎస్ల కోసం నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్ని, కమిటీలని నియమించేసి చేతులు దులిపేసుకుంటున్నారు. అంటే పిఏసిఎస్ ఎన్నికలకే సిద్ధం కాలేనటువంటి ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలకు రెడీ అవుతుందని, పట్టణాలు, నగరాల్లో ఎన్నికలకు రంగంలోకి దిగేస్తుందని ఎవరైనా ఊహిస్తే అది ఏమాత్రం సాధ్యం కానటువంటి అంశం. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడకుండా ఎన్నికల సంఘం ఎంతగా తపన పడినా, ఎంతగా ఆతృత పడినా, ఎన్ని ఉత్తర్వులు జారీ చేసినా ఎన్నికల నిర్వహణ అంత త్వరగా ఆచరణలోకి వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. కాబట్టి 2026లో స్థానిక సంస్థల ఎన్నికలన్నీ పూర్తయిపోతాయి అని భావిస్తున్నటువంటివన్నీ ప్రస్తుతానికి ఊహాగానాలుగా భావించాలి. అవన్నీ ఆచరణలో నిజం కావాలంటే దానికి ముందు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు సర్కారు సిద్ధం కావాల్సి ఉంటుంది. వాళ్ళు సిద్ధం కాకుండా ఎన్నికల సంఘం ఎంత అడావుడి చేసినప్పటికీ అది నెరవేరే అవకాశం ఏ కోసానా కనిపించట్లేదు.